ఈ స్తోత్రం మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. రెండు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని గొప్ప దైవాశీర్వాదాలు పొందుకుందాం. 1వ తిమోతి రాసిన పత్రిక 15వ వాక్యం నుండి మళ్ళా ధ్యానాంశము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినదయు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునైనదై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడును అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసించుకో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు మన ప్రభువైన పూర్ణమైన దీర్ఘ శాంతమును ఆ ప్రధాన పాపిని నా ఎదురు కనపరిచినట్టు నేను కనికరించబడితే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఈ మాట మనమే కాదు, అనేకమైనటువంటి గ్రంథాలలో, ఈ లోకంలో అనేకమైనటువంటి విశ్వాసాలలో కూడా ఆయన గురించే మాట్లాడుతూ ఉన్నాయి. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వ పాప పరిహారము, పాపులను పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవా. పాపములోనే పుట్టి పాపములోనే పెరిగి మరి ఇటువంటి పాపం రక్షించడానికి ఒక దైవం కావాలండి. దైవం కావాలి. దేవుడే ఈ లోకానికి యజ్ఞమై బలిపశువై రావాలని అనేకమైనటువంటి మత విశ్వాసాలలో గ్రంథాలలో రక్షించబడుతూ ఉంది. ఒక దైవ గ్రంథము, ఒక వేద గ్రంథము, బైబిల్ వేద గ్రంథమే కాదు ప్రియమైన సహోదరులారా, అనేకమైనటువంటి గ్రంథాల్లో కూడా ఈ మాటలు రాయబడుతూ ఉన్నాయి. అంచేతనే పౌలు గారు అంటూ ఉన్నారు తిమోతికి రాస్తూ, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి ప్రధాన పాపిని, అందుకే అంటున్నాడు నేను ప్రధానమైన పాపిని. నేను మరి పాపుల్లో ప్రధానమైనటువంటి వాడిని అయ్యా నేను. అయితే నేను ప్రధానుడును, ఎందుకంటే ఈ వాక్యము పూర్ణ అంగీకారమునకు అయి ఉన్నది ఆయన వాక్యము. నిజమే, నిత్య జీవము నిమిత్తము. అసలు ఎందుకు ఇది అంటే నిత్య జీవం కావాలండి ఆయన అంగీకరించడానికి. ఆయన అంగీకరించాలంటే నిత్య జీవం కావాలి. నిత్య జీవం ఇస్తేనే మనకు అంగీకారానికి యోగ్యము. మనిషికి మరణమే ఆరంభము కాదు, అది ఇంకా ఆరంభం మాత్రమే, అంతము కాదు. మనిషికి మరణము అంతము కాదు. మరణం తర్వాత జీవం ఉంది, అది నిత్య జీవము. ఆ జీవములోనికి దేవుని వాక్యం వెళ్తూ ఉంటుంది. దేవుని వాక్యము నీలో ఉన్నట్లయితే, నీ జీవితంలో ఉన్నట్లయితే నువ్వు ఆ నిత్య జీవానికి వారసులు అవుతూ ఉంటావు. నిత్య జీవానికి వారసులు ఎలా కావాలి? తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున తన పూర్ణమైన దీర్ఘ శాంతమును ఆ ప్రధాన పాపిని నాయందు. ఎందుకంటే ఆయన అంటూ ఉన్నాడు కదా, సకల యుగములలో రాజయ్యుడి అక్షయుడును అదృష్టుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక. సకల యుగములలో రాజయ్య ఉన్నాడండి ఆయన. ఇక్కడ కాదు రాజు, సకల యుగములలో రాజు. 1వ దినవృత్తాంతాలు 29:11 అంటాడు, యెహోవా భూమి ఆకాశములు యందుండు సమస్తమును నీ వశము, మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుతున్నవి. దేవా రాజ్యము నీది, నీవందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. అందరి మీద అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. దేవా రాజ్యము నీది, నీవందరి మీద రాజ్యము నీది. భూమి ఆకాశములు యందు సమస్తమును నీ వశమే. ఈరోజు దేవుని వాక్యము ఏ రీతిగా తెలియజేస్తూ ఉంది. సకల యుగములలో రాజై ఉన్నాడు. భూమిని ఆకాశమును సృష్టించినటువంటి దేవుడు. భూమికి పునాది లేనప్పుడు నువ్వెక్కడున్నావు? నీకు తెలిసిన ఆయన అంటూ ఉన్నాడు, సకల యుగములలో రాజు అన్నాడు. ఈ యుగంలో ఉన్నాడు, ఆ యుగంలో రాజు. అక్షయుడును
అదృశ్యుడు నాకు అక్షయుడైన క్షయమైన వాడు కాదు. ఈ యుగం తర్వాత మరి యుగంలో లేను అనడానికి లేదు. ఎల్ల వేళలా ఉండేవాడు ఆయన రాజ్యంలో నిరంతరం మనం కూడా ఉండులాగున ఆయనని మనం అంగీకరిస్తూ ఉండాలి. ప్రియమైనటువంటి సహోదరుడు సహోదరి, ఆలోచించండి. దేవుని మాటలు అర్థం పడిపోద్ది. అయితే దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి సహోదరుడు సహోదరి, ఈరోజు అటువంటి సర్వయుగంలో రాజు అయినటువంటి దేవుడును, అదృశ్యుడు నాకు అద్వితీయ దేవునికి ఆయనకి ఘనత మహిమ. ఈరోజు ఏ మనుష్యుడు కూడా మరి ఆరాధనకి యోగ్యుడే కాదు. ఈ లోకంలో అనేక మంది మనుషులు ఆరాధించబడుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరుడు, మీ తండ్రి అయిన దేవుని మాత్రమే ఆరాధించవలను. అందుకే ఇంకా తిమోతితో అంటూ ఉన్నాడు కదా, నా కుమారుడైన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడివై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన వచనముల ప్రకారము ఈ మంచి పోరాటం పోరాడవలని వాటిని బట్టి ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడ బద్దలైపోయిన వారి వల్లే చెడి ఉన్నారు. విశ్వాసంలో చాలా మంది చెడిపోయి ఉన్నారు. ప్రియమైనటువంటి నా కుమారుడా, విశ్వాసంలో చాలా మంది తప్పిపోయి ఉన్నారు. ఈ విశ్వాసంలో మంచి మనస్సాక్షి కలిగిన వాడివై నీకైతే మంచి మనస్సాక్షి ఉంది, మంచి విశ్వాసం ఉంది. ఈరోజు తిమోతికి పౌలు గారు చెబుతూ ఉన్నారు, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మంచి పోరాడవలను. విశ్వాసం అనే పోరాటం, లోకంలో ఉన్నటువంటి పోరాటం, ఇది ఎలాంటి పోరాటమో తెలిసినా నీకు? ఇది అద్భుతమైనటువంటి నిత్య జీవము కలిగినటువంటి పోరాటం. ఈ పోరాటంలో విజయము నువ్వు పొందుకోవాలి. ఎందుకంటే కొంతమంది మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయంలో వాడబద్దలైపోయిన వారి వల్ల చెడిపోయి ఉన్నారు. వాడబద్దలైపోవడం సముద్రంలో వెళ్తుంది. వాడబద్దలైపోతే పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది? తిమోతి, సమయంలో ఉత్సాహం వేసి ఎలా ఉంటుంది? వాడబద్దలైపోతే పరిస్థితి ఏంటి? సముద్రంలో ఎంతు వాడబద్దలైపోతుంది, మునిగిపోతూ ఉంటుంది కదా. మరి విశ్వాసంలో కూడా పడిపోతే నువ్వు కూడా లోకమైనటువంటి సముద్రంలో మునిగిపోతూ ఉంటావు. మునిగిపోతే ఏమవుతుంది? వాళ్ళ మనుషులు ఏమవుతారు? పోతారు. అదే రీతిగా నువ్వు దేవుల్లో ఉండి విశ్వాసంలో ఉండి నువ్వేమైనా అవిశ్వాసాన్ని పడిపోయినట్లయితే, దేవుని మాటల నుంచి తప్పిపోయినట్లయితే, ఇదిగో ఇప్పుడే మాట్లాడుతూ ఉన్నాడు, వాడ భద్రైపోయిన వారి వల్లే ఇదిగో హోమయ్య ఉన్నాడు, అలెక్షంద్రులు ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షించబడుగా వీరిని సాతానుకు అప్పగించి తిని దైవజనుడైనటువంటి అపోస్తలుడైన పౌలు గారు మరి తిమోతికి 1వ అధ్యాయం ద్వారా ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ రీతిగా ఉన్నావు? అంగీకరిస్తూ ఉన్నావా? పాపులను రక్షించడానికి లోకానికి ఆయన వచ్చాడని సంగతి, పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడని సంగతి, ఇది నమ్మదగినది, పూర్ణ అంగీకారమైన ఉన్నది. ఎందుకంటే అటువంటి ప్రధానమైన పాపిని దేవుడు రక్షించాడు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో? నువ్వు పాపిగానే ఇంకా ఉండాలనుకుంటున్నావా? మనసు మార్చుకోవా? అది మరి నీ ఆలోచనలో ఉంటుంది. ఇప్పుడే మనసు మార్చుకుని, ఇప్పుడే దేవుని సన్నిధికి వచ్చి దావీదుల పశ్చాత్తాపడి ముందుకు సాగినట్లయితే దేవుడు నీకు పౌలు గారికి ఇచ్చినటువంటి కృప, పౌలు గారికి ఇచ్చినటువంటి ఆ ప్రేమ, విశ్వాసము నీకు నీ కుటుంబానికి అనుగ్రహించి ముందుకు సాగాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. సహోదరుడా సహోదరి, ప్రార్థన చేస్తున్నాను. మహాదేవుడా మహోన్నతుడా, మీకు స్తోత్రమయ్యా. బిడ్డలు దీవించిన ఆశీర్వదించావు, కనికరించుకొని చూపు. మమ్మల్ని అందరినీ కూడా నీకు పాత్రలుగా వాడుకోండి నాయన. వాక్యాన్ని బిడ్డలు ఆశీర్వదించండి, మహిమలో వాడుకోండి. యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.